Hi everyone, welcome back to my channel Tasty Manju. హాయ్ అండి, నిన్న మార్కెట్కి వెళ్ళానండి. మామిడికాయలు వచ్చాయండి. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, పచ్చి మామిడికాయలు. సో పచ్చి మామిడికాయల తురుముతో మామిడికాయ పులిహోర చాలా యమ్మీగా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మనము అది స్పెషల్గా చేసుకుంటాము, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఉగాదికి స్పెషల్ ఐటెం కూడా అండి అది. సో ఈ ఉగాదికి నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. నా ప్రాసెస్లో నేను మ్యాంగో పులిహోర చేసి చూపిస్తాను. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, మనము ఈ విధంగా చేస్తాము. సో ఈ పులిహోర మనం ఎలా చేస్తాము ఏంటి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చాలా యమ్మీ టేస్టీ మామిడికాయ పులిహోర. మ్యాంగో పులిహోరకు ముందుగా మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాము. మామిడికాయల తురుము ఇలా తురిమి పట్టి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక గుప్పెడు పల్లీలు తాలింపు వేసుకుంటున్నామండి. మనము పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, నాలుగైదు ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. గుప్పెడు కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ పసుపు. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకుందాం. మామిడికాయ తురుము కొంత బాగా కలవాలి. మామిడికాయ తురుము ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్, ఆయిల్, కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక రకంగా తింటారు కదండి. సో ఆయిల్ కానీ, కారం కానీ, సాల్ట్ కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్లో ఇది తాలింపు కలిపేసుకుందాం. తాలింపులో మనము పొడి పొడిగా వండి పెట్టుకున్న రైస్ వేసి కలిపేసుకుందాం. తాలింపు మొత్తం రైస్కు పట్టేట్టుగా కలిపేసుకుందాం. ఎంతో టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉగాదికి మామిడికాయ పులిహోర నా స్టైల్లో మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇందులో కాస్త మనం వేయించకుండా పచ్చిగా ఉన్న మామిడి తురుము కూడా కొద్దిగా వేస్తే మనం తింటున్నప్పుడు అక్కడక్కడ పచ్చిగా మనకు మామిడి తురుము తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కొద్దిగా నేను పచ్చి మామిడి తురుము కూడా వేసి కలిపేస్తున్నాను. సో యమ్మీ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అండి. ఈ ఉగాదికి నా స్టైల్లో మామిడికాయ పులిహోర ఎలా చేశానో చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. సో ప్రాసెస్ చూసారు కదండి,
ఎలా ఉంది, అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. మనం వేసిన పచ్చిమిర్చి, పులుపు, కారం, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మనం జీడిపప్పు కూడా వేసాం కదండి, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ మనం తింటుంటే పంటి కింద వస్తుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉందండి. సో ఈ ఉగాదికి నేను చేసిన నా స్టైల్లో మామిడికాయ పులిహోర మీరు ట్రై చేయండి ప్లీజ్. నా వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.